అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము లేఅవుట్ మ్యాప్ ఏ విధంగా గీయాలో నేర్చుకుందాం. ముందుగా లేఅవుట్ మ్యాప్కు సంబంధించిన కొన్ని సింబల్స్ మనకి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు స్క్వేర్ సింబల్స్ అనేవి పక్కా గృహాలకు సంబంధించినవి. ఇందులో ఈ స్క్వేరు ఓపెన్ ఉంటే ఇది నివాసము, ఇది నివాసేతరము. అంటే దీన్ని మనము రెసిడెన్స్ అంటున్నాము, దీన్ని నాన్ రెసిడెన్స్ అంటున్నాము. ఈ విధంగా రెసిడెన్స్, నాన్ రెసిడెన్స్. రెసిడెన్స్ అయితే ఏ విధంగా ఓపెన్ ఉంచుతాం, నాన్ రెసిడెన్స్ అయితే గీతలు గీస్తాం. పక్కా భవనానికి సంబంధించి ఈ విధంగా స్క్వేర్ను గుర్తిస్తాం. అదేవిధంగా కచ్చా భవనానికి వచ్చేసరికి ట్రయాంగిల్ తీసుకుంటాం. ఇందులో ఇది రెసిడెన్స్, ఇది నాన్ రెసిడెన్స్. ఇదేమో పక్కా రోడ్డు. ఇదేమవుతుందంటే కచ్చా రోడ్డును ఈ సింబల్తో సూచిస్తాం, పక్కా రోడ్డును ఈ సింబల్తో సూచిస్తాం. ఇది పాత్వే. మామూలుగా కాళ్ళతో నడుస్తూ వెళ్ళే దారి ఉంటుంది కదా, చిన్న దారిని ఈ విధమైనటువంటి సింబల్తో సూచిస్తాం. ఇక్కడ ఉన్నటువంటిది రైల్వే లైను ఉన్నట్లయితే ఈ విధమైనటువంటి సింబల్ను సూచిస్తాం. ఇక్కడ ఇది నదిని సూచిస్తుంది, నదికి ఈ విధమైనటువంటి సింబల్ సూచిస్తాం. కెనాల్కు ఈ విధమైనటువంటి సింబల్, కెనాల్ కాలువ ఉంటే ఈ విధమైనటువంటి సింబల్ సూచిస్తాం. అదేవిధంగా ఇది చెరువు, ఇది బావి, ఇది నల్ల ట్యాప్. తర్వాత ఇదేమో చేతి పంపు, హ్యాండ్ పంపు. ఇది టెంపుల్, తర్వాత మసీదు, తర్వాత చర్చు, గురుద్వారా, తర్వాత స్కూలు, ఇది డిస్పెన్సరీ, హాస్పిటల్, ఇది పంచాయత్, ఇది పోస్ట్ ఆఫీస్. ఈ విధమైనటువంటి సింబల్స్తోని మనము సూచిస్తున్నాం. అయితే సూచించేటప్పుడు ఒక లేఅవుట్ మ్యాప్ను ఏ విధంగా తీసుకుంటామంటే, ముందుగా మీకు కేటాయించినటువంటి హెచ్ఎల్బిలో మధ్యలో ఉండి దాని యొక్క నార్త్ సైడ్ ఏదో గుర్తించండి. నార్త్ సైడ్ గుర్తించి మ్యాప్లో ఈ విధంగా ఎప్పుడు కూడా పైన ఈ విధంగా నార్త్ పైన ఉంది అని సూచిస్తాం. సూచించిన తర్వాత దీని యొక్క బార్డర్ గీసుకోవాలి. ఈ విధంగా సూచించిన తర్వాత దీని యొక్క బార్డర్ను ఒక పెద్ద గీత, చిన్న గీతతోని ఈ విధంగా మనము ఈ బార్డర్ను గీస్తాం. అంటే ఒక హెచ్ఎల్బికి మరొక హెచ్ఎల్బికి మధ్య పరిధిలో ఉన్నటువంటిది ఈ విధంగా ముందుగా గ్రామంలో ప్రధానంగా ఉండేటటువంటి ఈ హెచ్ఎల్బి పరిధిని తీసుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్డును గుర్తించండి. ఈ రోడ్డును గుర్తించిన తర్వాత మీకు ఇచ్చినటువంటి హెచ్ఎల్బిలో రోడ్డును గుర్తించండి. తర్వాత చిన్న చిన్న రోడ్లు, పక్కా రోడ్ల, ఈ విధంగా ఏ విధంగా ఉంటే ఆ విధంగా రోడ్లు గుర్తిస్తాం. దీని తర్వాత ఇంకొకటి కచ్చా రోడ్డు ఉందనుకోండి, ఈ విధంగా గుర్తిస్తాం. ఈ విధంగా గుర్తించిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతి అంశము మనకు దీంట్లో రావాలి. ప్రతి అంశం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. ఈ విధంగా వీటిని గీస్తూ వెళ్తాం. ఇందులో ఇక్కడ ఇవి కచ్చా ఇండ్లు, ఇవి దీని పక్కకు పక్కా ఇల్లు, కచ్చా ఇల్లు. ఈ విధంగా గీస్తాం. ఇవన్నీ ఇప్పుడు మనం గీసిన నివాసానికి అనుకూలంగా ఉన్నటువంటివి. అనుకూలంగా లేకపోతే అవి నివాసేతరమైతే ఈ విధంగా గీతలు గీయాలి. ఇది నివాసము, ఇది నివాసేతరము, ఇది పక్కా ఇల్లు,
ఇది కచ్చా ఇల్లు, ఇది నివాసము, ఇది నివాసేతరము. ఈ కచ్చా ఇల్లులో ఇది నివాసము, ఇది నివాసేతరము. ఈ విధంగా మనం గీస్తాము. గీస్తూ యారో మార్క్స్ మనము ఈ విధంగా ఏ విధంగా చేసినామో తర్వాత ఈ విధంగా యారో మార్క్స్ సూచించాలి. తర్వాత ఇక్కడ కచ్చా రోడ్డు సూచించడం, ఇది కచ్చా రోడ్డు. ఈ కచ్చా రోడ్డు దగ్గర కూడా మనకు ఈ విధంగా హౌజెస్ అనేటివి ఉంటాయి. ఇందులో ఇది నాన్ రెసిడెన్స్, ఇది నాన్ రెసిడెన్స్ను ఈ విధంగా మనం సూచిస్తాం. ఈ ఇంటి మధ్యలలో పాత్వే ఉంటే ఇట్లా ఇది మనను పాత్వేను సూచిస్తుంది. ఈ గ్రామంలో ఎక్కడైనా రైల్వే లైన్ వెళ్తే ఈ విధంగా గీసి ఈ విధంగా రైల్వే లైన్ను మనము గీస్తాము. మీ ఏరియాలో నది ప్రవహిస్తుంది అనుకోండి, ఇక్కడ ఈ విధంగా నదిని గీస్తాము. తర్వాత కెనాల్ ఏమైనా ఉంటే ఇక్కడ దాని ఆధారంగా మనము ఈ విధంగా కెనాల్ సింబల్ని సూచిస్తాం. ఇందులో మీకు టెంపుల్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఒక టెంపుల్, ఈ విధంగా ఇంకొక టెంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఈ విధంగా టెంపుల్స్ గీస్తాం. దీంతో పాటుగా మనకు మసీదు, చర్చిలు లాంటివి ఉన్నాయనుకోండి, ఇక్కడ ఒక చర్చి ఉందనుకోండి, ఇలా ప్లస్ సింబల్ పెట్టి చర్చ్, ఇక్కడ ఒక మసీదు ఉంటే ఈ విధంగా మసీదు, ప్రతిదానికి డోర్ ఉంటుంది, ఈ విధంగా డోర్ గీసేసి ఈ యొక్క సింబల్స్ పెడతాం. దీంతో పాటుగా స్కూలు, డిస్పెన్సరీ ఇవి ఎక్కడ ఉంటే అక్కడ పక్కాన కచ్చాన స్కూలు, ఇక్కడ డిస్పెన్సరీ, తర్వాత పంచాయత్ ఆఫీసు, పోస్ట్ ఆఫీసు. ఈ విధంగా మీ గ్రామంలో మీ హెచ్ఎల్బి పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంశం కూడా కవర్ అయ్యేటట్లు మనం గీసుకోవాలి. దీనికోసము మీరు 3 డేస్లో నంబరింగ్ ఇస్తున్నటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని ప్రతి ఇల్లు కూడా ఈ హెచ్ఎల్బి పరిధిలో వచ్చేటట్లు నార్త్ వెస్ట్ నుంచి స్టార్ట్ చేసి సౌత్ ఈస్ట్ వరకు కంప్లీట్ అయ్యే విధంగా మనము తీసుకొని యారో మార్క్స్తోని కంప్లీట్ చేయాలి. ఈ విధంగా మీ యొక్క మ్యాప్ను గీసుకోండి. మ్యాప్ గీసుకునేటప్పుడు ఈ మ్యాప్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ద్వారా గీయండి. స్కేల్కు అక్యురేట్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ద్వారా గీయండి. మీరు ఎప్పుడైతే ఎన్యూమరేషన్కి వెళ్తున్నారో అప్పుడు దాన్ని అప్డేట్ చేస్తూ వెళ్ళండి. దాంట్లో ఉన్నటువంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే మీరు అప్డేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.